హలో అండి. ఇవాళ నేను మీగడ నుంచి మేము ఇంట్లో నెయ్యి ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఎందుకంటే మా బాబుకి మేము ఇంట్లో చేసే నెయ్యే పెడతాం కాబట్టి. సో ఇట్లా 15 డేస్ నుంచి స్టోర్ చేసిన ఏదైతే మనకి పైన మీగడ ఉంటుందో దాన్ని మా మమ్మీ ఇట్లా స్టోర్ చేసుకొని ఇట్లా మెల్లగా చల్లనీళ్ళు వేసుకుంటూ మిక్సీ చేసుకుంటున్నది అనమాట. మిక్సీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మీగడంతా ఇట్లా క్రీమ్ మాదిరి తయారవుతుంది అనమాట. దీంట్లో మళ్ళీ చల్ల వాటర్ వేసుకుంటే అది వెన్న మాదిరి మనకి కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇట్లనే మళ్ళీ చల్లనీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకుంటే మాకు వెన్న అనేది సపరేట్ అయిపోయింది అనమాట. ఈ పాలు అనేది సపరేట్ పాలు మజ్జిగ ఏదైనా ఇది సపరేట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఇట్లా తీసుకొని ఒక బాణీలోకి గిన్నెలోకి తీసుకొని దాన్ని 2 నుంచి 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఏదైనా స్మెల్ ఉన్నా కూడా దాంతో పోతుంది అనమాట. ఆ తర్వాత దీన్నే సేమ్ అదే కడాయిలో మనం ఇట్లనే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో బాగా మనము కుక్ చేసుకుంటే మనకి కమ్మటి నెయ్యి అనేది వస్తుంది అనమాట. సో మేము ఇట్లనే ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు ఇంట్లో నెయ్యి పెరుగు మీద ఏదైతే మీగడ వస్తుందో దాంతో తయారు చేస్తారనమాట. కానీ మా అమ్మ వాళ్ళు పాల మీగడతో తయారు చేస్తారు.